సూపర్ ఐడియా జయమ్మ. నందినిని గిరిని ప్రేమలో పడేలా చేస్తే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమంటారండి? ఐడియా బానే ఉంది. పైగా గిరి కూడా మంచివాడే. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి వాళ్ళిద్దరిలో ప్రేమ పుట్టించాలి. సారీ రా రఘు, కంపెనీ కాల్ కదా, కొంచెం ఎక్కువ టైం పట్టింది. రేపు నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందా అని. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎలాంటి అమ్మాయి కావాలి? అనుష్క అంత హైట్ లేకపోయినా, తమన్నా అంత రంగు లేకపోయినా, నా పక్కన నుంచుంటే జోడీ బాగుంది అనిపించేలా ఉంటే చాలు టీచర్ అమ్మా. అలాంటి అమ్మాయి నాకు కంటికి కనిపిస్తే అప్పుడు నేను ప్రేమిస్తాను. మా ఇద్దరికి ఓకే అయితే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అందుకే మా ఇంట్లో వాళ్ళని కూడా సంబంధాలు చూడొద్దు అని టీచర్ అమ్మా. రే గిరి, ప్రేమ అనేది నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు పుట్టదురా. అది ప్రకృతి ధర్మం. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తుంది. మనసులో ఏదో తెలియని కొత్త ఉత్తేజం పుట్టాలి. ఆ తర్వాత మనం ఎవరిని కోరుకుంటున్నామో వాళ్ళు మనం కళ్ళు మూసుకుంటే మనం కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించాలి. అదేనా నిజమైన ప్రేమ అంటే. ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తాను. కంపెనీ ఫోన్. ఏవండి, మీరు ప్రేమ గురించి చెప్తున్నప్పుడు నందిని కనెక్ట్ అయినట్టుంది. ఫస్ట్ స్టెప్ మనం సక్సెస్ అయినట్టే. సెకండ్ స్టెప్ కూడా మనం రెడీగా ఉండాలి. ఇద్దరు ప్రేమికులు ఏకమైనప్పుడు ప్రకృతి పలకరించి వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తుంది. మనం ఎవరిని కోరుకుంటున్నామో వాళ్ళు మనం కళ్ళు మూసుకుంటే మనం కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించాలి. అదేనా నిజమైన ప్రేమ అంటే. అక్కా, పదవే, ఊర్లోకి వెళ్ళేసొద్దాం. నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటక్కా, నువ్వు 10వ తరగతి పాస్ అయితే నేనేమడిగినా కొనిస్తానన్నావు కదా. పద, జగదాంబ స్వీట్ హౌస్ లో నాకు 1 కేజీ గుమ్మడికాయ హల్వా, కేజీ మైసూర్ పాక్, కేజీ జిలేబీ కొనివ్వాలి. పద వెళ్ళేసొద్దాం. నీకెప్పుడు తిండే కావాలి, నా బాధ అక్కర్లేదు. వెళ్ళండి, మీరు వెళ్ళి కొనుక్కోండి. అసలు నీకొచ్చిన బాధ ఏంటి? అరే, నీ బాధ ఏంటో చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలాగా, గోడకు కొట్టిన సున్నంలాగా ఇలా మౌనంగా కూర్చుంటే మాకెలా తెలుస్తుందే? అసలు నీ బాధ ఏంటో చెప్పు. బావ పైన నాకున్న ప్రేమ నిజమైంది కాదు అనిపిస్తోంది. నీ కార్డౌట్ ఎందుకు వచ్చిందక్కా? ఇందాక బావ గిరితో ఏమన్నాడ్రా? ఇద్దరు ప్రేమికులు కలిసినప్పుడు వాళ్ళపైన పూల వర్షం కురుస్తుంది అన్నారు కదా. మరి బావ నేను ఇన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాము. మరి మా మీద ఎప్పుడు అలా పూల వర్షం కురవలేదుగా. అందుకే ఆలోచిస్తున్నాను. ఒసేయ్ పిచ్చి మొద్దు, దానికా నువ్వు ఇంతలా బాధపడుతుంది? ఇప్పుడేమంటావు? నీ మీద బావ మీద పూల వర్షం కురవాలి అంతే కదా. అది మేం చూసుకుంటాం.
మా ప్రేమ నిజమైనదే అంటావా? నువ్వు ఎన్ని డౌట్లు అడగకూడదే. పూల వర్షం కురవాలి అంతే. పూల వర్షం కురిస్తే మీ ఇద్దరిది నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు వెళ్ళి బావని పిలుచుకురా. మేమిద్దరం మీ మీద పూల వర్షం కురిపిస్తాం. అలాగే లక్కీ. ఒరే అన్నయ్య, పదరా వెళ్ళి పూజ గదిలో ఉన్న పూలను తీసుకొద్దాం. అలాగే లక్కీ. ఒరే అన్నయ్య, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను లక్కీ. పద. నందినీల మీద పడేలా మనం చేయాలి. సూపర్ ఐడియా భాను. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు నందిని వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది చూడండి. బావా, ఏమండి, మేం వెళ్ళిపోతాం. మీరు ఎలాగైనా ఆ పూలు గిరి నందినీల మీద పడేలా చేయాలి. అలాగే ఈ గిఫ్ట్ గిరి చేత నందినికి ఇప్పించండి. పద పద. బావా, బావా, నీతో కాస్త పనుంది, నాతో రావా? ఏంట్రఘు? రారా. రే గిరి, ఇది నందినికి ఇచ్చి ఇప్పుడే వస్తాను. సరే. బావా, నేను నిజానికి వేళ్ళంటే ఇంకా పూలు వేయట్లేదు. నువ్వేంటి ఇక్కడ? మా బావెక్కడా? వాడేదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇదిగో. ప్రకృతి పులకరించి వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తుంది. అరే, యాదృచ్ఛికంగా ఉందే. ఈ అబ్బాయి ఇందాకే ప్రేమను కోరుకున్నాడో లేదో ఆ దేవుడు కరుణించి ప్రకృతి పులకరించి వీళ్ళిద్దరి మీద పూల వర్షం కురిపించాడు. బామ్మగారు, ఇది ప్రకృతి కురిపించిన పూల వర్షం కాదు, మా లక్కీ కురిపించిన వర్షం. ఏదైనా ఎలా జరిగినా విదే అంటారు నందిని. మనిషి మనిషి నుంచి తప్పించుకోవచ్చు గాని మనసు మనసు నుంచి తప్పించుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక మంచి ప్రేమ జంటలా కనిపిస్తున్నారు.
దేనికి? గిరికి మంచి టైం నడుస్తున్నట్టుంది. కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన రాగానే ప్రేమ గురించి చెప్పాడు. ప్రేమ గురించి చెప్పగానే ఆ పైవాడు కరుణించి ఇతని మీద పూల వర్షం కురిపించాడు. ఇతని ప్రేయస్ ఎవరో చూపించాడు. అదేం టీచర్, నా ప్రేమ చిగురించడం ఏంటి? అలాంటిదేం లేదు టీచర్. ఏవండి, వీళ్ళిద్దరూ మనం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాట్లాడలేక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఫైనల్ గా మన దారిలోకి వచ్చేలా ఉన్నారు. ఇనుమునైనా వయసులో ఉన్నవాళ్లనైనా ఇలా వేడి మీద ఉన్నప్పుడే వంచాలి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేయాలి. ఇదేంటి, బావ మీద నా మీద పూల వర్షం కురుస్తుందనుకుంటే ఆ జై మీద నా మీద పూల వర్షం కురిసింది. పైగా పెద్దావిడేమో ప్రేమ గీమ అంటోంది. నందిని, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఎంతలా అంటే నిండు వెన్నెల్లో చందమామలా ఉంటావు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను. నీ మీద ఇష్టమెంతో చెప్పడానికి ఈ భూమి మీదదేదీ సరిపోదు. నువ్వంటే నాకంత ఇష్టం. జైకి నేనంటే ఇంత ఇష్టమా? తను నన్ను ఇష్టపడ్డావేంటి? నందిని, నందిని, ఏంటి బావా? నీకు అసలు బుద్ధుందా? నీకెన్నిసార్లు చెప్పినా ఇంతేనా? నువ్వు మారవా? నేనేం చేశాను బావా? అడు చూడు, అవి ఐరన్ చేసిన బట్టలే కదా? అవును బావా. మరి అక్కడైనా పెట్టేది? ఐరన్ చేయగానే సరిపోదు, అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఆ మాత్రం తెలీదా నీకు? ముప్పూట్లా తిని కూర్చోవడమే కాదు, చేసే పని మీద కొంచెం ధ్యాస ఉండాలి. ఏం చేస్తున్నావు మనకైనా అర్థమై ఉండాలి. ఎన్నిసార్లు తిట్టినా ఏదోటి ఇలా చేస్తూనే ఉంటావు. ఎందుకు ఇలా? అసలు ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయా నీలో? రే, ఏంట్రా ఇది? ఆ అమ్మాయిని పట్టుకుని ఎలా తిడుతున్నావేంటి? నీకు తెలీదు ఉండరా? చిచి, అసలు నువ్వు. రే ఆగరా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందని నువ్వు అంతలా కోప్పడుతున్నావు? ఐరన్ చేసిన తర్వాత బీరువాలో పెట్టాల్సిన బట్టల్ని టేబుల్ మీద పెట్టింది. దానికే ఇంతలా తిట్టాలా? చూడు ఆ అమ్మాయి ఎంత. చూడు, ఇంకోసారి నువ్వు నాకు సంబంధించిన పనులు చేసావనుకో, ఊరుకొని చెప్తున్నాను. గిరి, నీలో ఇంత ప్రేముందా? నందిని అంటుంటే నువ్వింతలా రియాక్ట్ అవుతావా? ఇది ఖచ్చితంగా ప్రేమే. ప్రేమే గిరి. ప్రేమంటారేంటండి? ప్రేమ కాదు. ఆ అమ్మాయిని తిడుతుంటే చిన్న పొరపాటు కదా అని చెప్పానంతే. ఆహా, అదే అలా కాదు నాన్నా. నీకు తెలియకపోవచ్చు గాని నీ మనసులో
ఆ అమ్మాయి మీద ఇష్టం ఉంది. అందుకే నువ్వు నీ స్నేహితుణ్ణి ఆ అమ్మాయిని తిట్టకుండా అడ్డుకున్నావు. అది కాదు బామ్మగారు, ఆ అమ్మాయి రఘు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఆ అబ్బాయి పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాడు కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు. అది కాదు బామ్మగారు, ప్రేమ లేదు ఏమీ లేదు. తను రఘు కాబోయే భార్య. పెళ్లి కన్నా ప్రేమ గొప్పది నాన్నా. అదేలాగా? కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. నువ్వన్నట్టు కోడే ముందనుకుందాం. కానీ ఆ కోడి కూడా గుడ్డు నుండే వస్తుంది కదా, అంతే కదా? అవును. ప్రేమ గుడ్డు లాంటిది, పెళ్లి కోడి లాంటిది. నీది ప్రేమ. ఏమో, మీరంతా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జేమా, గిరి కన్ఫ్యూజన్ లో పడ్డాడు అంటే త్వరలోనే ప్రేమలో పడతాడనమాట. అవును, ఇక్కడ వికెట్ అవుట్ అయింది. నేను అవతలికి వెళ్ళి ఆ వికెట్ ని కూడా పడగొడతాను. అదేంటక్క, బావ నిన్ను చాకిరేవి దగ్గర బట్టలు బండకేసి బాదినట్టు, మన స్కూల్లో గంటకొకసారి కొట్టినట్టు ఎడాపెడా అలా వాయించేశాడు. అవునక్క, బావ నిన్నలా తిడుతుంటే నాకు భలే ఆకలేసింది. చిచి, ఆకలి కాదు, భలే బాధేసిందక్క. ఎంతైనా గిరి మధ్యలో రాకుండా ఉంటుంటే బావ నిన్ను బండకేసి బాదినట్టు బాదుండేవాడక్కా. నందిని, నందిని, అమ్మా నందిని, కూర్చోమ్మా, కూర్చో. బాధపడుతున్నావా అమ్మా? ఏదో చిన్న పొరపాటు, ఆ అబ్బాయి అంతలా తిట్టాలా? నాకైతే గుండె తరుక్కుపోయినంత బాధ అనిపించిందమ్మా. అన్ని మాటలు పడ్డ నువ్వు ఇంకెంత బాధపడుతున్నావో ఏమిటో. అదేం లేదు బామ్మగారు, నన్ను తిట్టిందెవరు? మా బావే కదా. మా బావ తిడితే నేనెందుకు బాధపడతాను? అదేంటే, ఇప్పటిదాకా బాధపడ్డావు, ఇప్పుడేమో ఎందుకు బాధపడతా అంటున్నావు? నువ్వు పైకి బాధపడటం లేదంటున్నావు. నీ మనసులో నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థం అవుతుందమ్మా. ఏ సంబంధం లేని నాకే అంత బాధ అనిపించింది. తిట్లు తిన్న నీకు ఇంకెంత బాధని పెంచాలి? పెళ్లి కాకుండానే ఆ అబ్బాయి ఇన్నేసి మాటలంటుంటే రేపు పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏమిటో అమ్మో, తలుచుకుంటేనే గుండె తరుక్కు. ఎంత ప్రేమగా చూసుకుంటాడో. ఆ అబ్బాయి ఎవరో తెలియదు గాని ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత పద్ధతిగా ఉన్నాడు. ఎవరు బామ్మగారు? అదే ఇందాక మీ బావయ్య అమ్మాయిని తిడుతుంటే మధ్యలో కలుగజేసుకుని ఆపాడు కదా, అతను. అబ్బాయి అంటే అలా ఉండాలి. ఓ అవునా బామ్మగారు? అతని పేరు గిరి, మా బావ ఫ్రెండ్. అంత మంచి అబ్బాయితో సావాసం చేస్తున్నా గాని మీ బావ ఇంత కఠినంగా ఉన్నాడేంటమ్మా?